అమరావతి అందరికీ నమస్తే అండి. అమరావతికి రాజముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ కేంద్రం ఒక పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది. సో అది జరిగితే భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చడానికి ఉండదు. శాసనసభ పరిధిలో మార్చలేరు. పార్లమెంట్లో అమరావతి గురించి చట్టం చేస్తే భవిష్యత్తులో ఎవరైనా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఎవరైనా పార్లమెంటులో చట్టం చేసిన దాన్ని పార్లమెంట్లోనే మార్చాల్సి వస్తుంది. సో అంత సీన్ ఉండదు కాబట్టి అమరావతికి ఖచ్చితంగా అదొక రాజముద్ర. అందుకని దాన్ని ఎంత త్వరగా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తే అంత మంచిది. అయితే ఇదిగో ఊరిస్తున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదు. నిజానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని లీకులు వచ్చాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు పెట్టబోతున్నారు, రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతుంది. 2014లో జరిగిన రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేస్తూ అందులో 2024 జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అనే పాయింట్ చేరుస్తారు. అలా చేర్చడం వలన అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తుంది అని భావించారు. నిజమే, చట్టబద్ధత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన 2014 జూన్ 2వ తేదీన జరిగింది. ఆ విభజన చట్టంలో హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాదే మన రాష్ట్ర రాజధాని కూడా. సో అధికారికంగా ఇంకో రాజధాని లేనట్టే, హైదరాబాదే మన రాజధాని. కాకపోతే మనం పరిపాలనా సౌలభ్యం కోసం 2015లోనే అమరావతికి వచ్చేసాం, అది వేరే విషయం. సో చట్టబద్ధంగా మాత్రం హైదరాబాదే. కానీ 2024 జూన్ 2వ తేదీ తర్వాత మన రాజధాని ఏది చట్ట ప్రకారం? అది ఇప్పటి వరకు లేదు. అర్థమైంది కదా. సో 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకే హైదరాబాద్ మన రాజధాని. ఆ తర్వాత మనకి ఇప్పుడు రాజధాని లేదు. చట్టబద్ధంగా మనకు రాజధాని లేని రాష్ట్రం మనది ఇప్పుడు. సో అది ఈ విభజన చట్టం విభజన చట్టంలో చేరిస్తే 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అనే పాయింట్ చేరిస్తే మనది రాజధాని అమరావతిగా గుర్తించినట్టే. భవిష్యత్తులో ఇంకెవరో కూడా దాన్ని మార్చలేరు. విభజన చట్టాన్ని మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అదంతా అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఏదో మేము 3 రాజధానులు కడతాం, 30 రాజధానులు కడతామని ఎవరైనా వచ్చినా సరే జనం కూడా నమ్మడానికి వీలుండదు. నమ్మలేరు. పైగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి లేదా ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధపడతారు. పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం ఉంది. ఏమైనా కొత్త సంస్థలు వచ్చినా సరే నమ్మకం ఉంటుంది అనమాట. ఒక ట్రస్ట్ బిల్ట్ అవుద్ది. ఆ నమ్మకం కోసం, ఆ పెట్టుబడుల కోసం, రైతులకు ఒక భరోసా ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు అమరావతినే రాజధాని అని కాలరి ఎగరేసుకునేలా చెప్పడం కోసం పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టడం తప్పనిసరి. పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో పెట్టలేదు. ఇప్పుడు మలి విడత బడ్జెట్ సమావేశాలు ఇంకొక 20 రోజులకు పైగా కొనసాగుతాయి. సో ఈ సభలోనే ఈ బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఎప్పుడైతే అది ఆమోదం పొందుతారో ఆ తర్వాత రాజ్యసభలో పెట్టడము, తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదించడం పెద్ద కష్టమేమీ కాదు. సో అందుకే ఇప్పుడు దాన్ని కోరుకుంటున్నారన్నమాట. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి గారి దగ్గర ప్రస్తావించారు. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫిబ్రవరిలోనే ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అండ్ టీడీపీ ఎంపీలు కూడా పదే దీని మీద కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. జరుగుతున్నాయి. చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, పెట్టాల్సిన ఒత్తిడి అయితే పెడుతున్నారు. కానీ కేంద్రానికి ప్రయారిటీ బిల్లులు ఇంకా చాలా ఉన్నాయి. ఇదంత ప్రయారిటీ ఏం కాదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంతర్గత అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం. దీంతో వాళ్ళకేం పని? వాళ్ళకి ఆల్రెడీ ప్రాధాన్య అంశాలు వేరే ఉన్నాయి. పైగా ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా ఆ చర్చ ఒకటి, తర్వాత ఈ సిఈసి ఓటర్ల జాబితా సవరణ మీద చర్చ ఒకటి, అండ్ స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఒకటి, ఇవన్నీ ఎక్కువ నడుస్తున్నాయి అన్నమాట. సో పనికొచ్చే చర్చలు ఏమీ జరగట్లేదు. అండ్ పనికొచ్చే బిల్లులను కూడా ఏమీ పెట్టట్లేదు. కేంద్రం మీద రకరకాల బిల్లులు తీసుకురావాలనే ఒత్తిడి ఉంది. కాబట్టి అమరావతి బిల్లు కేంద్రానికి ప్రయారిటీ కాకపోయినా ఈ సెషన్స్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వారం 10 రోజుల్లోనే పెడతారు అని అయితే మాత్రం కూటమి ఎంపీలు చెప్తున్నారనమాట. అదే జరిగితే మంచిదే. రాజధానికి రాజముద్ర పడినట్టే. ఎప్పుడైతే రాజధానికి రాజముద్ర పడతాదో అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా,
పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, రైతులు మళ్ళీ అవసరమైతే మళ్ళీ విడత భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, కొత్త కొత్త కార్యాలయాలు వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉంది, దానికి కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది, అది అప్రూవ్ అయింది, సో మనం ఇంకా అక్కడికి వెళ్ళి ఆ కేంద్రాలన్నీ కార్యాలయాలన్నీ అక్కడ ఓపెన్ చేయొచ్చు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే అమరావతికి చట్టబద్ధత అవసరం.